లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్ల చెరువు మున్సిపల్ డంపింగ్ యార్డ్ నందు అక్రమ మద్యాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు పోలీసులు. తెలంగాణ, గోవా రాష్ట్రాలకు చెందిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో 2021 నుండి ఇప్పటి వరకు 945 కేసులు నమోదయ్యాయని అన్నారు. సుమారు 50 లక్షల విలువైన 24,000 బాటిల్స్ ను మరియు 4,647 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈరోజు మనం లిక్కర్ సీజర్లో పోలీస్ అండ్ సెబ్ రెండిట్లో కూడా సీజ్ చేసిన డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, అదేవిధంగా బీర్ సంబంధించిన అన్ని కూడా ఈరోజు డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. టోటలీ దీంట్లో 945 కేసెస్ ఉంది. ఈ 945 కేసెస్లో 24,031 బాటిల్స్ డిస్ట్రాయ్ చేస్తున్నాము. దాంట్లో లిటర్స్ చూసామంటే 4,647 లిటర్లు ఇదన్నీ కలిపి ఉంది. దీంట్లో మెయిన్ ఏంటంటే మన సెబు నుంచి కూడా 2 పెద్ద కేసులు ఉన్నాయి. ఎలక్షన్ టైంలో మనం చేసినది కూడా, అది కూడా టోటల్ 12,635 బాటిల్స్ ఒక 2 కేసులో మన సెబు నుంచి చేసినది కూడా దీంట్లో కలిపి ఉంది. సో టోటలీ ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే 21 నుంచి కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. తర్వాత రీసెంట్ కేసెస్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. బెల్ట్ షాప్స్ నుంచి సీజ్ చేసినది, తర్వాత మనకి తెలంగాణ నుంచి వచ్చినది, తెలంగాణ నుంచి కానీ గోవా లిక్కర్ కానీ వచ్చినది, ఇది సీజ్ చేయడం జరిగింది. తర్వాత జనరలీ పోలీస్ స్టేషన్స్ కూడా ఇదన్నీ కూడా కేసెస్ వల్ల ఇలా బాటిల్స్ అన్ని ఉండిపోతున్నాయి కాబట్టి పోలీస్ స్టేషన్స్ కూడా కొన్ని స్మెల్ కొన్ని ఫ్రీగా ఉండడానికి కోసం ఈరోజు ఈ కార్యక్రమం ప్లాన్ చేయడం జరిగింది. పోలీస్ తరఫు నుంచి తర్వాత సెబ్ తరఫు నుంచి ఉన్న బాటిల్స్ అన్ని కూడా తీసుకుని ఈరోజు డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది.